చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఈవీఆర్ నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు. కేజీ డెల్టాకు తక్షణం జలాలు విడుదల చేయండి. తుఫాన్లు ముప్పు తప్పేలా పంటకాలం ముందుకు రావాలి. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్ జరగాలి. 365 రోజులు పంటలతో రాష్ట్రం కళకళలాడాలి. బుడమేరులో పూడిక తొలగించాలని అధికారులకు ఆదేశం. పిజియోమీటర్లకు సెన్సార్లకు 30 కోట్ల రూపాయల కేటాయింపు. జమ్మూ కాశ్మీర్లో కొత్త పురోగతి యుగం మొదలైంది. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు అన్నారు మంత్రి లోకేష్. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి అభినందించారు. మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడికి మంత్రి నారా లోకేష్ అభినందనలు, శుభాకాంక్షలు. విశాఖ ఎకనామిక్ రీజన్ పరిధిలో 8 జిల్లాలు. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యం. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి. మరో ముంబైలో విశాఖను తీర్చిదిద్దేలా ప్రణాళికలు. 20 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యాచరణ. ఉత్తరాంధ్రలో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఎన్విడియా సంస్థతో ప్రభుత్వ కీలక ఒప్పందం. పేదల పెన్నిది ఆడిటెడ్ సేవలు ఆగవు అన్నారు మంత్రి లోకేష్. భగవత్ స్వరూపుడు అన్న ఎన్టీఆర్ అన్నారు టీడీ జనార్దన్. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్లో వేడుకగా అన్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకనామిక్ రీజియన్. విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏఎస్ఆర్ జిల్లా, మన్యం జిల్లా మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ జీడిపి నమోదవుతోందని, 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్బులు, 12 పర్యాటక హబ్బులతో విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7,50,000 గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆసుపత్రుల బెడ్లు, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయాలు, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మూలపేట, విశాఖపట్నం, కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మించి వాటిని జాతీయ రహదారులతో అనుసంధిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్ర తీరం సంపద నిలయమని దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించాం. నూతన పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ నాలెడ్జ్ ఎకానమీ అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంబిస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్, మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఏడేళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డేటా సెంటర్లు, స్టార్టప్లు, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2032 కల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించేలా కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందన్నారు. 2028-30 కల్లా 77 కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పైన సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1998లో విద్యుత్ సంస్కరణలు దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2014లో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు అదే అత్యంత చౌకైన విద్యుత్కి అవకాశం కల్పించింది. టెక్నాలజీ పరిధి పెరిగింది. దీనిని విద్యుత్ రంగంలో వినియోగించి అద్భుతాలు సాధించాం. ఇప్పుడు ప్రజలే ఉత్పత్తిదారులు, వినియోగదారులను చేసేలా నూతన విధానాలు అమలు చేస్తున్నాం. ఎవరి విద్యుత్ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే విద్యుత్ సరఫరా నష్టాలు, రవాణా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గుతాయి. సోలార్, విండ్ పవర్తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఇందుకు తగ్గ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరుతున్నానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఐఎస్సిఈజీ ఫౌండేషన్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో 2019లో 55.6 బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ 2025 నాటికి 69.7 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇందులో పరిశ్రమ రంగంలో 4.8%, గృహ వినియోగానికి 5.1% మేర డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 88.6 బిలియన్ యూనిట్ల నుంచి 2035 నాటికి 163.9 బిలియన్ యూనిట్లకు చేరుకోనుంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 2029 నాటికి 78.50 గిగావాట్ల సోలార్ విద్యుత్, 35 గిగావాట్ల విండ్, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ 150 MMPTA, బ్యాటరీ స్టోరేజ్ 25 గిగావాట్లు, ఎథనాల్ 1500, KLPD 5000, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు 10,000, TPD, అయో CNG, CBG లక్ష్యం. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఇప్పటిదాకా 5,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 57.7 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. కృష్ణా గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాన్ల కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జల వనరులు సమర్థ వినియోగం, ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజియోమీటర్లు, ఇంకా AWS సెన్సార్లు రాష్ట్రంలో కొన్ని చోట్ల పని చేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు 30 కోట్లు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్వహణ లోపాలు సరిచేసుకుని వాటర్ ఆడిట్ శాస్త్రీయంగా చేపట్టాలని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జల వనరుల లభ్యతను బట్టి నీటి సమర్థ వినియోగం జరగాలన్నారు. భూగర్భ జలాలు 20 మీటర్ల కన్నా తక్కువ ఉన్న మండలాలు, 8 నుండి 20 మీటర్ల మధ్య భూగర్భ జలాలున్న మండలాల వివరాలు అందించాలన్నారు. బేసిన్లు జిల్లాల వారీగా సెంట్రల్, లోకల్ బులెటిన్లు రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో సగటు భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీలేరు నీరు కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. హంద్రీనీవా మెయిన్ కెనాల్ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి. వెలిగొండ స్టేజ్ 1 పనులు 2026 జూన్ కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. కేంద్ర ఆర్థిక సాయం కోసం శాస్కీలో పెట్టండి. శ్రీశైలం ప్రాజెక్టుకు వంజ్ఫూల్ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టండి అన్నారు ముఖ్యమంత్రి. బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడికి తీత, ముళ్ళ కంపలు తొలగించాలని, ఒక్క ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా ఆ నీటితో 3-4 ఏళ్లు కరువు వచ్చినా వాటర్ మేనేజ్మెంట్ జరగాలన్నారు. క్రాప్ ప్యాటర్న్ మార్చి తడి, ఆరు తడి పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, జల సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు
డిపిఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరుకల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం అయ్యే 81,900 కోట్ల వ్యయంలో 50% అంటే 40,950 కోట్లు ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్కి 20% నిధులు 16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీగా 10% నిధులు 8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20% నిధులు 16,380 కోట్లు ఖర్చు చేరున్నారు ఈ ప్రాజెక్టుకి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సివిల్ నిర్మాణం పనులు ఇప్పటి వరకు 81.70% పూర్తయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లకు కేవలం 3.84% పనులు మాత్రమే చేయగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 5.93% పనులు జరగడం విశేషం. డయాఫ్రమ్ వాల్ 64%, బట్రెస్ డ్యామ్ 91%, ఇసుక గట్టిపరిచే వైబ్రో కంప్రాక్షన్ పనులు 54% పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కానుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కాంట్రాక్టర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు.